మనలో చాలామందికి కంప్యూటర్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అంటే ఒక లిస్ట్ లాగా ఒకదాని తర్వాత ఒకటి. అవును, స్టెప్ బై స్టెప్ అనమాట. కానీ అసలైన ప్రోగ్రామింగ్ అది అంత సింపుల్ కాదు కదా. కొన్నిసార్లు మనం నిర్ణయాలు తీసుకోవాలి, కొన్నిసార్లు పదే పదే కొన్ని పనులు చేయాలి. అదే అదే అసలు మ్యాజిక్. ఈరోజు మనం ప్రోగ్రామింగ్ యొక్క కంట్రోల్ స్ట్రక్చర్స్ గురించి కొంచెం లోతుగా చర్చిస్తున్నాం. అంటే ఇఫ్ స్టేట్మెంట్, ఫార్ లూప్ లాంటివా? అవును, కానీ వాటి నిర్వచనాలకు అతీతంగా వెళ్తున్నాం. వాటిని ఎప్పుడు, ఎందుకు వాడాలి, ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా వాడితే వచ్చే చిక్కులేమిటి, వాటి వెనుకున్న పెర్ఫార్మెన్స్ సీక్రెట్స్ ఏంటి, అదే. ఇలాంటివన్నీ మన దగ్గరున్న అకాడమిక్ నోట్స్, కొన్ని విజువల్ గైడ్స్ ఆధారంగా చూద్దాం. ఖచ్చితంగా. మన లక్ష్యం ఒక ప్రోగ్రాం యొక్క ప్రవాహాన్ని లేదా ఫ్లోని ఎలా కంట్రోల్ చేస్తారో అర్థం చేసుకోవడం. అయితే అన్నింటికన్నా ముందు బేసిక్స్ ఒకసారి గుర్తు చేసుకుందాం. అసలు ఒక స్టేట్మెంట్ అంటే ఏమిటి? సింపుల్. సి లాంటి భాషలలో సెమీకోలన్ అంటే ఆ చుక్క, కామ, దాంతో ముగిసే ఏదైనా పూర్తి ఇన్స్ట్రక్షన్ ఒక స్టేట్మెంట్. ఉదాహరణకు x = 10 సెమీకోలన్. ఓకే, మరి బ్లాక్ అంటే? ఇలాంటి చాలా స్టేట్మెంట్లను మనం కర్లీ బ్రేస్లా బ్రాకెట్ల మధ్య పెట్టినప్పుడు అదొక బ్లాక్ అవుతుంది. దీన్నే కాంపౌండ్ స్టేట్మెంట్ అని కూడా అంటారు. అంటే అదంతా ఒక యూనిట్గా పనిచేస్తుందన్నమాట. అవును. ఈ బ్లాక్లే మనం మాట్లాడబోయే కంట్రోల్ స్ట్రక్చర్స్కు పునాది. ఓకే, అయితే విషయంలోకి వెళ్దాం. మనం నిజ జీవితంలో ప్రతి క్షణం డెసిషన్స్ తీసుకుంటాం. కోడింగ్లో కూడా అంతే. మనకు అందించిన ఒక చిత్రంలో నది రెండుగా చీలినట్టు చూపించారు. వర్షం పడుతుందా అనేది కండీషన్. అవును అయితే ఒక దారి, కాదు అయితే మరో దారి. ఇది ఇఫ్ ఎల్స్కు పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇది చాలా ప్రాథమికమైనది. కానీ రెండు కంటే ఎక్కువ దారులు ఉంటే పరిస్థితేంటి? ఉదాహరణకు స్టూడెంట్ గ్రేడ్స్ నిర్ణయించడం లాంటివి. అక్కడే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ వస్తుంది. ఇదొక ప్రశ్నల గొలుసు లాంటిది. మార్కులు 90 కంటే ఎక్కువున్నాయా, కాకపోతే 80 కంటే ఎక్కువున్నాయా, అలా. అవును. అయితే ఇక్కడొక కామన్ మిస్టేక్ జరిగే అవకాశముంది. అదే కండీషన్స్ యొక్క ఆర్డర్. ఆర్డర్ అదెలా? ఉదాహరణకు మీరు మొదట మార్క్స్ 70 అని చెక్ చేసి ఆ తర్వాత మార్క్స్ 90 అని చెక్ చేశారనుకోండి. ఓకే, 95 మార్కులు వచ్చిన స్టూడెంటుకు కూడా 70 అనే కండిషనే ముందు నిజమవుతుంది. నిజమే. దాంతో మిగతావి స్కిప్ అయిపోతాయి. ఖచ్చితంగా. అతనికి రావాల్సిన ఏ గ్రేడ్ బదులు సి గ్రేడ్ వస్తుంది. అందుకే ఎప్పుడూ మోస్ట్ స్పెసిఫిక్ అంటే అత్యంత కఠినమైన షరతును మొదట పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే కండిషన్స్ రాసే ఆర్డర్ ప్రోగ్రాం ఫలితాన్నే మార్చేస్తుంది. సరే, ఇఫ్ ఎల్స్ ఇఫ్ వాడొచ్చు, కానీ మన సోర్సుల్లో స్విచ్ స్టేట్మెంట్ గురించి కూడా ఉంది. దాన్ని కూడా ఇలాంటి బహుళ ఎంపికల కోసమే వాడతాం కదా. అవును. మరి ఇఫ్ ఎల్స్ ఇఫ్కి స్విచ్కి తేడా ఏంటి? ఇది కేవలం కోడ్ను అందంగా చూపించడానికేనా, లేక దీని వెనుక ఏదైనా పర్ఫార్మెన్స్ అడ్వాంటేజ్ ఉందా? ఇది అద్భుతమైన ప్రశ్న. పైకి చూస్తే స్విచ్ ఒక క్లీన్ ఆల్టర్నేటివ్లా కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకే వేరియబుల్ విలువను చాలా కాన్స్టెంట్ విలువలతో పోల్చాల్సి వచ్చినప్పుడు. ట్రాఫిక్ లైట్ ఉదాహరణలాగా. అవును. కానీ దీని వెనుక ఒక ముఖ్యమైన పర్ఫార్మెన్స్ బెనిఫిట్ ఉంది. ఇఫ్ ఎల్స్ ఇఫ్లో ప్రోగ్రాం ప్రతి కండిషన్ను ఒకదాని తర్వాత ఒకటి చెక్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే మన కేస్ చివరిలో ఉంటే అప్పటిదాకా అన్నీ చెక్ చేయాలి. నిజమే. కానీ స్విచ్ స్టేట్మెంట్ను చాలా కంపైలర్లు జంప్ టేబుల్ అనే టెక్నిక్ ద్వారా ఆప్టిమైజ్ చేస్తాయి. జంప్ టేబుల్, ఆ పదం వినడానికి ఆసక్తికరంగా ఉంది. ఏంటది? దాన్నిలా ఊహించుకోండి. ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేది ఒక బిల్డింగ్లో సరైన రూమ్ కోసం ప్రతి ఫ్లోర్లో ప్రతి డోరు నాక్ చేసుకుంటూ వెళ్లడం లాంటిది. ఓకే. కానీ జంప్ టేబుల్ అనేది ఆ బిల్డింగ్ డైరెక్టరీ లాంటిది. మీరు ఏ రూమ్కి వెళ్లాలో ముందే చూసి నేరుగా లిఫ్ట్లో ఆ ఫ్లోర్కి వెళ్ళి ఆ రూంలోకి వెళ్తారు. అంటే స్విచ్లో వేరియబుల్ విలువ బట్టి ఎక్కడికి వెళ్లాలో నేరుగా లెక్కించి అక్కడికి జంప్ చేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల 10 కేసులున్నా 100 కేసులున్నా సరైన కేసును వెతకడానికి పట్టే సమయం దాదాపుగా ఒకేలా ఉంటుంది. ఇది కోడ్ను వేగవంతం చేస్తుంది. అద్భుతం. అంటే స్విచ్ కేవలం చదవడానికి సులువుగా ఉండటమే కాదు,
కొన్నిసార్లు చాలా వేగవంతమైనది కూడా. సరే, ఒక మార్గాన్ని ఎంచుకోవడం గురించి స్పష్టత వచ్చింది. కాని కొన్నిసార్లు మన సమస్య ఒక మార్గాన్ని ఎంచుకోవడం కాదు. ఒకే మార్గంలో చాలాసార్లు నడవడం. అవును, హెలో అని 100 సార్లు ప్రింట్ చేయడానికి 100 సార్లు కోడ్ రాయడం అవివేకం కదా. ఇక్కడే లూప్స్ రంగంలోకొస్తాయి. ఖచ్చితంగా. ఇక్కడే మనకు ఫర్, వైల్ మరియు డూ వైల్ లూప్స్ కనిపిస్తాయి. చాలామంది వీటిని ఒకే పనికి వాడొచ్చు అనుకుంటారు, కానీ వాటి మధ్య ఒక ఫిలసాఫికల్ డిఫరెన్స్ ఉంది. ఫిలసాఫికల్ డిఫరెన్స్. అవును. ఫర్ లూప్ సాధారణంగా డెఫినెట్ ఇటరేషన్ కోసం వాడతాం. అంటే ఒక పనిని ఎన్నిసార్లు చేయాలో మనకు ముందుగానే స్పష్టంగా తెలిసినప్పుడు. 1 నుండి 100 వరకు ప్రింట్ చేయడం లాంటివి. ఆ, దాని నిర్మాణం కూడా అందుకే అలా ఉంటుంది. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఆపాలి, స్టెప్ ఏంటి. మరి మనకెన్నిసార్లు చేయాలో తెలియకపోతే, కేవలం ఒక షరతు నెరవేరినంత కాలం పని జరగాలంటే, మన సోర్స్లోని కారులో పెట్రోల్ ఉదాహరణలాగా. అవును, పెట్రోల్ ఎన్ని కిలోమీటర్లకు వస్తుందో మనకు తెలియదు, కానీ ఉన్నంతవరకే బండి నడుస్తుంది. అప్పుడు వైల్ లూప్ వాడతాం కదా. వాడతాం. అందుకే వైల్ లూప్ను ఇండెఫినిట్ ఇటరేషన్ అంటారు. ఇది ప్రవేశ నియంత్రణ లూప్. అంటే లోపలికి వెళ్లే ముందే షరతును చెక్ చేస్తుంది. అంటే ఒకవేళ కండిషన్ మొదటిసారే ఫాల్స్ అయితే, లూప్లోని కోడ్ అస్సలు ఒక్కసారి కూడా రన్ అవ్వదు. పెట్రోల్ లేకపోతే బండి కదలనట్టే. ఇక్కడే నాకొక సందేహం. చాలామంది వైల్ ట్రూ లూప్స్ వాడటం మంచిది కాదంటారు. అవి ఇన్ఫైనైట్ లూప్స్గా మారే ప్రమాదముంది కదా. నిజమే. కానీ కొన్నిసార్లు అవి అవసరమే కదా. సర్వర్లలో ఈవెంట్ లిజనర్లు, ఆపరేటింగ్ సిస్టమ్స్ వంటివి. ఇది ప్రోగ్రామింగ్లో ఒక క్లాసిక్ డిబేట్. వైల్ ట్రూ అనేది ఒక కత్తిలాంటిది. చాలా పవర్ఫుల్, కానీ చాలా జాగ్రత్తగా వాడాలి. అంటే దాన్ని వాడేటప్పుడు లూప్ నుండి బయటపడటానికి లోపల ఒక స్పష్టమైన బ్రేక్ కండిషన్ ఉందని 100% నిర్ధారించుకోవాలి. లేకపోతే అంతే. రీడబిలిటీ కూడా తగ్గుతుంది కదా. అవును, కోడ్ చదివేవారికి లూప్ ఎప్పుడు ఆగుతుందో వెంటనే అర్థం కాదు. వారు ఆ బ్రేక్ కోసం వెతకాలి. సరే, ఇప్పుడు మూడో రకం లూప్, డూ వైల్ గురించి చూద్దాం. దీన్ని నిష్క్రమణ నియంత్రణ లూప్ అని పిలుస్తున్నారు. దీని ప్రత్యేకతేమిటి? దీని అసలు బ్యూటీ ఏంటంటే, డూ వైల్ లూప్లో లోపలున్న కోడ్ బ్లాక్ కనీసం ఒక్కసారైనా జరుగుతుందని గ్యారంటీ ఉంటుంది. ఓ, కండిషన్తో సంబంధం లేకుండా. అవును, కండిషన్ నిజమైనా కాకపోయినా మొదటిసారి పని జరిగిపోతుంది. ఆ తర్వాతే అది కండిషన్ చెక్ చేసి కంటిన్యూ అవ్వాలా వద్దా అని చూస్తుంది. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పగలరా? ఏటీఎం, మీరు కార్డు పెట్టగానే అది మిమ్మల్ని పిన్ అడుగుతుంది. నిజమే. మీ పిన్ మొదటిసారే తప్పైనా ఆ పిన్ అడగడం అనే పని ఒక్కసారైనా జరిగింది గదా. యూజర్ నుండి కనీసం ఒక్కసారైనా ఇన్పుట్ తీసుకోవాల్సిన మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్స్లో ఇది తరచుగా కనిపిస్తుంది. చాలా స్పష్టంగా ఉంది. సరే, ఇప్పుడు లూప్స్ నడుస్తున్నప్పుడు వాటి ఫ్లోని మార్చాల్సి వస్తే, కండిషన్ పూర్తయ్యేదాకా ఆగకుండా మధ్యలోనే బయటకు వచ్చేయాలంటే అప్పుడు బ్రేక్ మరియు కంటిన్యూ వస్తాయి. వీటిని సరిగ్గా అర్థం చేసుకోపోతే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ముందు బ్రేకు గురించి చెప్పండి. అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాంటిదా? అవును, పర్ఫెక్ట్ అనాలజీ. బ్రేక్ లూప్ను తక్షణమే ఆపివేసి దాని తర్వాత ఉన్న కోడ్కు కంట్రోల్ను పంపేస్తుంది. ఉదాహరణకు, మనం ఒక పెద్ద లిస్ట్లో ఏదైనా వెతుకుతున్నప్పుడు, ఒక 1,00,000 నంబర్ల లిస్ట్లో ఒక నంబర్ కోసం వెతుకుతున్నామనుకోండి, ఆ నంబర్ 10వ ప్లేస్లోనే దొరికితే మిగిలిన 99,990 నంబర్లను వెతకడం అనవసరం. అవును, టైం రిసోర్సెస్ వేస్ట్. అక్కడ బ్రేక్ వాడితే పని అవ్వగానే లూప్ నుండి బయటకొచ్చేస్తాం. మరి కంటిన్యూ సంగతేంటి? అది లూప్ను పూర్తిగా ఆపదు కదా. ఆపదు. కంటిన్యూ కేవలం ఆ ఒక్క రౌండ్ను, అంటే ఆ ఇటరేషన్ను మాత్రమే స్కిప్ చేస్తుంది. ఒక రౌండ్ను స్కిప్ చేయాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి మన సోర్స్లోని కన్వేయర్ బెల్ట్ ఉదాహరణ చాలా బాగుంది. ఒక రోబోట్ యాపిల్స్ను బాక్సుల్లో పెడుతోందనుకోండి. ఓకే. మధ్యలో ఒక కుళ్ళిన యాపిల్ వస్తే రోబోట్ మొత్తం పని ఆపేది కదా. ఆపదు. దాన్ని వదిలేసి నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఖచ్చితంగా. కంటిన్యూ కూడా అంతే. అది లూప్ను ఆపదు, ప్రస్తుత ఇటరేషన్లో మిగిలిన కోడ్ను స్కిప్ చేసి లూప్ యొక్క తర్వాతి రౌండ్కు వెళ్తుంది. ఇక్కడ ఒక సూక్ష్మమైన కానీ చాలా ముఖ్యమైన విషయం ఉంది. మన సోర్సెస్ ప్రకారం కంటిన్యూ అనేది ఫర్ లూప్లో, వైల్ లూప్లో వేర్వేరుగా ప్రవర్తిస్తుంది కదా. అవును, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం, చాలా ప్రమాదకరమైనది కూడా. అదెలా? వైల్ లూప్లో కంటిన్యూ ఎగ్జిక్యూట్ అయితే కంట్రోల్ నేరుగా కండిషన్ చెక్కు వెళ్తుంది. కానీ ఫర్ లూప్లో అలా కాదు. కంటిన్యూ ఎగ్జిక్యూట్ అయినప్పుడు కంట్రోల్ మొదట ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ స్టెప్కు, అంటే
ఆ I++ లాంటి దానికి వెళ్ళి ఆ తరువాతే కండిషన్ చెక్కు వెళ్తుంది. ఓ ఈ తేడా తెలియకపోతే ఇన్ఫైనైట్ లూప్లు గ్యారంటీ. నాకు గుర్తుంది, నేను మొదట్లో ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఒక వైల్ లూప్లో ఈ పొరపాటు చేశాను. లూప్ వేరియబుల్ను ఇంక్రిమెంట్ చేసే లైన్ను కంటిన్యూ స్కిప్ చేసేలా రాశాను. అయ్యో అంతే, ఆ లూప్ అనంతంగా నడుస్తూనే ఉంది. నా కంప్యూటర్ ఫ్రీజ్ అయిపోయింది. ఆ రోజు నాకు ఈ తేడా జీవితాంతం గుర్తుండిపోయేలా తెలిసొచ్చింది. ఆ అనుభవం ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. సరే, ఇప్పుడు కంటిన్యూ ఎందుకు వాడాలి అనే దానికి కేవలం స్కిప్ చేయడం మాత్రమే కాకుండా మరో ముఖ్యమైన కారణం ఉందని మన విజువల్స్ సూచిస్తున్నాయి. అదే డీప్ నెస్టింగ్ నివారించడానికి. దాని అర్థమేమిటో ఇది మంచి ప్రోగ్రామింగ్ పద్ధతులకు పునాది. కోడ్ పనిచేయడమే కాదు, అది చదవడానికి, అర్థం చేసుకోవడానికి సులభంగా ఉండాలి. నిజమే. కొన్నిసార్లు ఒక లూప్ లోపల ఒక ఇఫ్, దాని లోపల మరో ఇఫ్, ఇలా కోడ్ చాలా లోతుగా కుడివైపుకు జరుగుతూ వెళ్తుంది. దీన్నే డీప్ నెస్టింగ్ లేదా సరదాగా పిరమిడ్ ఆఫ్ డూమ్ అంటారు. అలాంటప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం, మార్పులు చేయడం కష్టం. చాలా కష్టం. దానికి కంటిన్యూ ఎలా సహాయపడుతుంది? ఉదాహరణకు, మనం ఖాళీ లైన్లను, కామెంట్ లైన్లను ప్రాసెస్ చేయకూడదనుకోండి. కాంటిన్యూ వాడకుండా రాస్తే అసలు లాజిక్ 2 ఇఫ్ల లోపల ఉంటుంది. అవును, నెస్టింగ్ పెరుగుతుంది. అదే కాంటిన్యూ వాడితే మనం లూప్ ప్రారంభంలోనే ఇఫ్ లైన్ ఈజ్ ఎంప్టీ కంటిన్యూ, ఇఫ్ లైన్ ఈజ్ అ కామెంట్ కంటిన్యూ అని రాసేయచ్చు. దీనివల్ల అనవసరమైన కేసులన్నీ ముందే ఫిల్టర్ అయిపోయి అసలు లాజిక్ ఎలాంటి నెస్టింగ్ లేకుండా స్పష్టంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇది కోడ్ రీడబిలిటీని, మెయింటైనబిలిటీని ఎంతో మెరుగుపరుస్తుంది. మొత్తం మీద ఈరోజు మనం ప్రోగ్రామింగ్ ఫ్లోని కంట్రోల్ చేసే సాధనాలు గురించి కేవలం నిర్వచనాలు కాకుండా వాటి వెనుక ఉన్న సూక్ష్మ వ్యత్యాసాలు, వ్యూహాలు గురించి తెలుసుకున్నాం. అవును ఇఫ్ ఎల్స్లో ఆర్డర్ ప్రాముఖ్యత, స్విచ్ వెనుకున్న పర్ఫార్మెన్స్, ఫార్ మరియు వైల్ మధ్య ఉన్న ఫిలసాఫికల్ తేడా, మరియు కంటిన్యూను క్లీన్ కోడ్ రాయడానికి ఎలా వాడచ్చో చూశాం. ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేవి కేవలం టూల్స్ మాత్రమే కాదు, అవి ఒక ప్రోగ్రామర్ ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తాయి. సరైన పనికి సరైన సాధనాన్ని ఎంచుకోవడం అనేది అనుభవంతో వస్తుంది. ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన. మనం చూసినట్టు బ్రేక్ అనేది దానికి అతి దగ్గరగా ఉన్న, అంటే ఇన్నర్ మోస్ట్ లూప్ను మాత్రమే ఆపుతుంది. అవును. ఒకవేళ ఒకదానిలో ఒకటిగా ఉన్న అనేక లూప్ల నుండి, అంటే ఒక నెస్టెడ్ లూప్ స్ట్రక్చర్ నుండి ఒకేసారి బయటకు రావాల్సి వస్తే ఒక ప్రోగ్రామర్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవచ్చు? కొన్ని భాషలలో లేబుల్డ్ బ్రేక్ లాంటి ఫీచర్స్ ఉంటాయి, మరికొన్నింటిలో ఉండవు. అలాంటి సందర్భాలలో ఎలాంటి ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించవచ్చు?